జనరల్‌గా ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్స్ వచ్చాయని చెప్పేసేసి మన దగ్గరికి లైక్ ఈ ఫ్లిప్‌కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఇట్లా వచ్చి మీకు గిఫ్ట్ వచ్చింది, లేకపోతే ఐఫోన్ యెస్. వచ్చింది యెస్. అని యెస్. చెప్పి వస్తూ ఉంటారు. ఈ గిఫ్ట్ ఫ్రాడ్స్ అంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్య హ్మ్. సోషల్ మీడియాలో మీషో వాళ్ళదొకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈ సైబర్ అఫెండర్స్ ఏం చేస్తున్నారంటే మీకు ఒక పోస్ట్‌లో పంపిస్తున్నారు. లెటర్ పోస్ట్‌లో వస్తుంది. పోస్ట్‌లో వచ్చేసరికి వాళ్ళు అమ్మ నిజమే కావచ్చు అనుకుంటారు. మనకు తెలియనిదేంటంటే మన యొక్క ఆధార్ కార్డ్ చాలా ప్లేస్‌లలో ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. మీ ఆధార్ కార్డ్ అంటే మీ హౌస్ నెంబర్‌తో సహా నాకు తెలిసిపోతుంది. ఆ హౌస్ నెంబర్‌కి ఒక లెటర్ పంపించేస్తాం. అన్నిటికి ఒకటే పాంప్లెట్ ప్రింట్ చేస్తాం. అన్నిటికి స్కానర్, క్యూఆర్ కోడ్ పెట్టేస్తాము. మ్యాటర్ సేమ్ ఉంటది. అందులో పెట్టి పంపిస్తాడు. నీకు అడ్రస్‌కి లెటర్ వస్తది. నువ్వు తీయంగానే నా ఇంటికి వచ్చింది కాబట్టి నాకే ప్రైజ్ వచ్చిందని రియాక్ట్ అయిపోయి వాళ్ళు స్కాన్ చేయండి అని చెప్పి. మీరు ఒకసారి స్కాన్ చేయగానే యాప్ ఇన్‌స్టాల్ అయిపోతుంది సిస్టమ్‌లో. మీకు సిస్టమ్‌లో చేసిన తర్వాత మెల్లిగా మీ అమౌంట్ అంతా మొత్తం లాగేస్తుంటారు. ప్రైజ్ వచ్చినప్పుడు వాడు లెటర్ పంపడానికి ప్రైజే పంపొచ్చు కదా! నీకు ఐఫోన్ వస్తే ఆ లెటర్ ఐఫోనే పంపించచ్చు కదా! నీకే వచ్చినప్పుడు నీకు పంపొచ్చు కదా! అవును. అంటే మనము ఒక బేసిక్స్ మర్చిపోతున్నాం. సైబర్ క్రైమ్స్‌లో బేసిక్స్ తెలిస్తే సైబర్ క్రైమ్స్ జరగవు. నీకొక ప్రైజ్ రావాలనుకోండి. నువ్వు ఆ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయాలి. మినిమమ్ అమౌంట్ కట్టాలి. నీకు రూ. 1,00,000 ప్రైజ్ అనుకో. ఒక్కొక్కరికి రూ. 10 టోకెన్ తీసుకోమంటే రూ. 10 టోకెన్ తీసుకుంటే ఆ రూ. 10 టోకెన్ తీసుకున్న 10,000 మందిలో ఎవరికొకరికి రూ. 1,00,000 వస్తది. అవును. అసలు నేను టోకెనే తీసుకోలేదు నాకు రూ. 1,00,000 ఎట్లా వస్తది? హ్మ్. నువ్వు మీషో కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయలే, లేకపోతే కౌన్ బనేగా కరోడ్‌పతిలో కాంటెస్ట్ చేయలేదు. కాంటెస్ట్ చేయనప్పుడు నీకు ప్రైజ్ ఎట్లా వస్తది? ఆ చిన్న లాజిక్ మర్చిపోతుర్రు, రియాక్ట్ అయితుర్రు. ఓకే. వాడు ఈ క్వెషన్ వానికి అడిగినామనుకో, ఇదే క్వెషను నీకు లెటర్ వస్తే నువ్వు వాడికి అడిగితే వాడు ఏమంటాడంటే మీ యొక్క వాట్సాప్ నెంబర్ ద్వారా మేము చేసినాము, ప్రైజ్ సెలెక్ట్ చేసినాము, ఫోన్ నెంబర్ ద్వారా అంటాడు. నిన్ను కన్విన్స్ చేస్తాడు. నువ్వు సైబర్ అఫెండర్ తోటి ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా కన్విన్స్ అవుతావు. వాళ్ళేందంటే టెక్నికల్‌గా సౌండ్ కాదు. కానీ సైకలాజికల్‌గా చాలా సౌండ్. ఒక వ్యక్తితో మాట్లాడితే వాడికి ఏం చెప్తే బోల్తా పడతాడో ఆలోచించి మన మాట్లాడతాడు. వీక్‌నెస్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. దానివల్ల ఏమైపోద్దంటే మనం తొందరగా నిజమే నమ్మేస్తాం. అవును నా వాట్సాప్ నెంబర్ ద్వారా వచ్చింది కావచ్చు. అందుకే నా అడ్రస్‌కే లెటర్ వచ్చింది కదా! నాకే వచ్చింది. ఇంతమంది మా ఊర్లో ఎవరికి రాలేదు నాకే వచ్చిందంటే నిజమే కావచ్చు కదా! వాడేంటంటే ఒకే ఊర్లో 10 మందికి ఏయడు. అక్కడొకటి యేసేస్తాడు లెటర్స్. దానివల్ల అక్కడోళ్ళు వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. ఈ మోసపోయిన తర్వాత చూస్తే అక్కడ ఏముండదు. ఓకే. ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఈ హ్యాకింగ్ ఫోన్ గానీ, సిస్టమ్ హ్యాకింగ్‌కి సంబంధించి కానీ, ఈ ఫోన్ కాల్స్ యాప్స్‌కి సంబంధించి కానీ, ఇప్పుడు మనం అనుకున్న గిఫ్ట్స్ ప్యాక్ మీరు ఇప్పటి వరకు చూసినటువంటి కేసెస్ ఎట్లా ఉన్నాయి? మీ వరకు వచ్చినటువంటి? అంటే ఇప్పుడు ప్రతి కేసు కూడా ఒక ఎంఓ స్టార్ట్ అయితది. మోడస్ ఆఫరెండి ఒకటి స్టార్ట్ అయితే అలాంటి ఒక 2, 3 నెలలు జరుగుతాయి. ఓకే. 2, 3 నెలల్లో పబ్లిక్ అవేర్‌నెస్ రాగానే ఈ అఫెన్స్ మానేస్తారు వాడు. కొత్తది ఎన్నుకుంటాడు. ఎందుకంటే 10 మంది ఇట్లా జరుగుతుందంటే ఎవరు చేయరు కదా! ఒకప్పుడు ఓటీపీ ఎవరు చెప్పొద్దంటే ఇప్పుడు ఎవరు ఓటీపీ ఫోన్ చేసి ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే పబ్లిక్ అవేర్‌నెస్ వచ్చింది కాబట్టి ఓటీపీ ఫ్రాడ్స్ చాలా తగ్గిపోయినాయి. కాకపోతే వాళ్ళు ఏం చేశారు దాన్ని రూపాంతరం చెంది వేరే రకంగా ఓటీపీ పెడుతున్నారు. డైరెక్ట్ ఓటీపీ వేరే రూట్‌లో క్యాన్సిలేషన్ కోడ్ అని లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ కోడ్ అని ఏదో అడిగితే మనం తొందరపాటు చెప్తున్నారు కానీ అట్లనే రోజులు మారుతున్న కొద్దీ అఫెన్స్ స్టైల్ మారుతోంది. ఓకే. సో ఇన్ని కేసులు దీని మీద వచ్చినాయని చెప్పడానికి లేకుండా అయిపోతుంది. ఎంఓస్ చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువైతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండ్ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్ జరుగుతుంది. తర్వాత హనీ ట్రాప్ జరుగుతుంది. ఓకే. ముఖ్యంగా లేడీస్ని టార్గెట్ చేస్తున్నారు. లేడీస్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చుంటాం మీకు కూడా మెసేజ్ ఉంటుంది. రోజుకు 2,000 సంపాదించండి ఇంట్లో కూర్చోండి. ఒక 1 అవర్ ఆన్లైన్లో స్పెండ్ చేస్తే సరిపోతుంది. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అనగానే కొందరు టెంప్ట్ అవుతారు లేడీస్. ఏమైపోద్దంటే ప్రతిదానికి మా ఆయన అడగడం ఎందుకు ఒకటి. లేదంటే మా ఆయనకు కూడా సపోర్టివ్గా ఉంటాం. ఆయన ఇంత కష్టపడుతుంది కదా నేను కూడా సపోర్ట్ చేద్దామని. లేకపోతే పిల్లలకి ఏదైనా ఖర్చులకు వస్తాయి కదా నేను ఖాళీగా ఉండే టైంలో స్పెండ్ చేసి అంటే కొంచెం వాళ్ళకి ఆ సైకలాజికల్గా ఆలోచించి నేను కూడా సపోర్ట్ చేద్దామని లేకపోతే నేను స్వతహా నిలబడదాం ఈ కొన్ని ఆలోచనలతోటి దానికి రియాక్ట్ అవుతున్నాం. ఆ వాట్సాప్ నెంబర్ కింద ఇచ్చేస్తాడు వాడు. ఆ మెసేజ్ కిందనే వాట్సాప్ లింక్ చేయగానే వాడు డైరెక్ట్ మాట్లాడతాడు. ఓకే అండి ఇది మీరు టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లో విన్ అయితే మీకు అమౌంట్ వస్తుందని చెప్తారు. ఫస్ట్ టాస్క్ ఒక హోటల్ది కానీ ఏదైనా ఒకటి గూగుల్లో పంపిస్తాడు. దానికి మంచి రేటింగ్ ఇవ్వండి. రేటింగ్ ఇచ్చి స్క్రీన్ షాట్ తీసి పంపించండి చెప్తారు. ఆ గేమ్ పార్టిసిపేట్ చేయడానికి రూ. 300 కట్టండి అంటాడు. రూ. 300 కట్టేసి ఆ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తూ తర్వాత మీరు విన్ అయ్యారండి మీకు రూ. 500 వచ్చిందని చెప్తారు. రూ. 500 వచ్చేస్తుంది. నెక్స్ట్ గేమ్ అంటాడు. ఈసారి 4 హోటల్స్కి రేటింగ్ ఇవ్వండి అని చెప్తారు. సింపులే కదా రేటింగ్ ఇస్తాం. అట్లా ఇచ్చినప్పుడు అంటే ప్రతి గేమ్ ఆడాలంటే ముందు నువ్వు కొంత అమౌంట్ కట్టాలి. ఎంట్రీ ఫీ లాగా. అది కడితేనే మళ్ళీ నీకు ప్రాఫిట్స్ వస్తుంది. లాభంలాగా వస్తుంది. ఒక 4-5 గేమ్లు వచ్చేసరికి నీకు ఒక 10,000 నీకు వస్తుంది అమౌంట్. 10,000 నీకు రాగానే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అమ్మ నాకు 10,000 వచ్చినాయి ఇది ఏదో బాగుంది కదా. అవును. నెక్స్ట్ గేమ్ ఆడగానే అమౌంట్ రాదు విత్డ్రా చేసుకోవడానికి. ఇమీడియట్లీ ఏం చేస్తావు విత్డ్రా చేసుకోకపోతే ఆ నెంబర్కి కాల్ చేస్తావు. ఏది నా డబ్బులు రావట్లేదు విత్డ్రా రావట్లేదు. లేదండి మీరు 5 గేమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు గ్రూప్ టాస్క్ ఉంటుంది. అంటే 20 గేమ్స్కి ఒక గ్రూప్.
ఆ 20 గేమ్స్ అయిపోతే ఆ 20 గేమ్స్ అమౌంట్ మీకు వస్తుంది. ఓకే. ఆ ప్రతి గేమ్ పెరిగిన కొద్దీ నీ యొక్క ఎంట్రీ ఫీ అమౌంట్ పెరుగుతూ వస్తుంది. హ్మ్. 10 లక్షలు కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ 10 లక్షలు పెడితేనే నెక్స్ట్ అమౌంట్ మొత్తం వస్తది. ఆ 10 లక్షలు ఈ 10 లక్షలు పెడితే నీకు 20 లక్షలు వస్తే నాకు ఆశ చూపిస్తాడు. నీ యొక్క అకౌంట్‌లో కనపడుతుంటది. హ్మ్. నీ యొక్క ప్రాఫిట్ ఇంత అని. అది వస్తది అనే నమ్మకంతో వీళ్ళు పెడతారు. అది పెట్టేసరికి మొత్తం అయినాక లాస్ట్‌కి ఏమి రాదని తెలిసినప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యి పోలీస్ స్టేషన్‌కి వస్తారు. ఇదంతా జరగడానికి 2, 3 రోజులలోనే ప్రతి ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో 2, 3 రోజుల్లోనే ఒక్కొక్కళ్ళు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాడి దగ్గర డబ్బులు లేకపోయినా పక్కోళ్ళ దగ్గర అప్పులు చేసి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చేసి లోన్స్ తీసుకొని గోల్డ్ లోన్ అటువంటివి పెట్టేసి ఆ అమౌంట్ పెడుతున్నారు. ఎందుకంటే వస్తదని నమ్మకంతోటి. హ్మ్. ఫస్ట్ 5 గేమ్స్ వచ్చినాయి కదా! ఇవి కూడా వస్తాయని. కాబట్టి ఈ టాస్క్ బేస్డ్ గేమ్స్ అంటే 100% ఫేక్. అలాంటి వాటిని రెస్పాండ్ అయితే మళ్ళా మోసపోయిన తర్వాత రికవర్ చేసుకోవడం కష్టం. ఈ 3 రోజులలో జరగాల్సిన నష్టం జరిగిపోయినాక పోలీస్ స్టేషన్‌కి వస్తే మనం రికవర్ చేయడానికి కూడా చాలా తక్కువ స్కోప్ ఉంటుంది దాంట్లో.